నా పేరు జగన్నాథం ప్రవీణ్. వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు ఎన్సిసి నేషన్ క్యాడెట్ కార్ప్స్ 76వ వార్షికోత్సవం సందర్భంగా మరి గ్యారిసన్ గ్రౌండ్స్ మేదీపట్నం ఆర్మీ గ్రౌండ్లో ఈరోజు 76వ వార్షికోత్సవం ఎన్సిసిది ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంది. మరి దానికి అందరు కూడా ఎన్సిసి క్యాడెట్స్ అందరు కూడా పాత ఎన్సిసి క్యాడెట్స్ అందరు కూడా విచ్చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి చదువుకునే రోజుల్లో కాలేజీ రోజుల్లో మరి ఎన్సిసి చేయడం అనేది ఒక గొప్ప అనుభూతి, దేశభక్తిని పెంపొందిస్తుంది, బాడీ ఫిట్నెస్ పెంపొందిస్తుంది. ఈరోజు ఎన్సిసి చేసిన వాళ్ళందరూ మరి రాష్ట్రంలో దేశంలో ఎంతో సామాజిక స్పృహతోటి వాళ్ళు ఏ రంగంలో కూడా పెద్ద పెద్ద రంగాల్లో స్థిరపడిపోయారు. చాలామంది పోలీస్ ఆఫీసర్గా ఎదిగారు, ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో ఎదిగారు, పెద్ద పెద్ద కంపెనీల్లో సిఓలుగా ఎదిగారు. మరి ఎంతో సామాజిక స్పృహతోటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, ఇంకా రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఈ పాత ఎక్స్ ఎన్సిసి క్యాడెట్స్ సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి యొక్క భావాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. మొదటగా సోదరులు అన్న నర్సింగ్ గారు పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు, మీ అనుభవాలు? నైస్ టు మీట్ యూ. హ్యాపీ ఎన్సిసి డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్సిసి క్యాడెట్గా 96, 99లో చేశాను. నేను 99లో ఆర్డీ చేశాను. ఎన్సిసి అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ బికమ్ ఒక జాతీయతావాదాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ జాతీయతావాదం అనేది మనం ఎలా బతకాలి, మనం ఇతరులతో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది. ఆ విధానంలో ఎన్సిసి అనేది అందరికీ సహకారిగా ఉంటుంది. ఈ ఎన్సిసి అనే టాపిక్ మీద వచ్చేసి ఎయిర్ వింగ్, ఆర్మీ వింగ్, నేవల్ వింగ్ అని, ఇంకోటి R&B వింగ్ అని ఉంటుంది. ఈ 4 రకాల వింగ్స్ అన్ని కలిపేసి ఒక దగ్గర సెక్టార్ అవుతాయి. ఈ డైరెక్టరేట్ అని ఆంధ్ర తెలంగాణకి ఒకటే డైరెక్టరేట్ ఉంది. ఆ డైరెక్టరేట్ కింద అందరు ఎన్సిసి క్యాడెట్స్ వచ్చేస్తారు. అయితే ఈ ఎన్సిసి క్యాడెట్స్ చేయడం వల్ల కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఏమంటే ఫిట్నెస్ వస్తుంది, హెల్త్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, సోషలిస్టిక్గా అన్ని రకాలుగా అవగాహన ఉంటుంది, సామాజిక కార్యక్రమాల్లో అవగాహన ఉంటుంది. ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడే మనం విద్యా విధానంతో పాటుగా మనకు ఒక స్పోర్ట్స్మెన్షిప్ అనేది అలవాటు అవుతుంది. ఆ స్పోర్ట్స్మెన్షిప్ కూడా మనకు ఎన్సిసి కేటగిరీకి రిజర్వేషన్ ఉంది అన్ని డిపార్ట్మెంట్స్లో. ప్రభుత్వ ఉద్యోగాలలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఎన్సిసి కేటగిరీ కిందనే సీట్ వచ్చింది. అలానే ఈ రోజుల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఎన్సిసి జాయిన్ కావడానికి ఇబ్బంది పడుతున్నారు. మా సమయంలో ఎన్సిసి అనేది ఫ్రీ సీట్గా వచ్చేది. ఇప్పుడు ఎన్సిసి జాయిన్ కావాలంటే సెలక్షన్ బోర్డు రిక్రూట్మెంట్ వాళ్ళ పెద్ద ప్రాసెస్గా ఉంది. చాలా సంతోషము. పిల్లలందరూ అవగాహనకు వచ్చేసి జాయిన్ కావడానికి వస్తున్నారు. ఈరోజు మేము ఎన్సిసి డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇక్కడ చెప్పేది వచ్చేది ఏమంటే ఎన్సిసి డైరెక్టరేట్ ఆంధ్ర తెలంగాణ కలిపి ఒకటే ఉంది, కానీ రిజర్వేషన్స్ ఏదైతే ఆంధ్ర తెలంగాణకు ఇస్తున్నారో ఆ టైంలో మాత్రం వ్యత్యాసం ఉంది. ఎన్సిసి క్యాడెట్గా జాయిన్ అయ్యి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎన్సిసి క్యాడెట్గా జాయిన్ అయ్యి ఒక సర్టిఫికేట్ హోల్డ్ చేసినాక అది ఏ రాష్ట్రంలోనైనా ఎన్సిసి కేటగిరీ కింద తీసుకోబడుతుంది. అయితే అది వచ్చేసి ఇక్కడ మన తెలంగాణలో మాత్రము నీట్కి వేరేగా ఉంది, మన ఇంజనీరింగ్కు వేరేగా ఉంది. ఇంజనీరింగ్కు 1% కోటా ఇస్తున్నారు, నీట్కు మాత్రం 100 మార్క్స్కి 3% మార్క్స్ కింద క్యాల్కులేట్ చేస్తున్నారు. ఇది పిల్లలకి ఇబ్బంది అవుతుంది. చాలామంది పిల్లలు కోర్టుకు వెళ్ళారు హైకోర్టు నుండి. అయితే ఆంధ్రాలో హైకోర్టు నుండి వెళ్తే వాళ్ళకి జస్టిఫై జరిగింది, ఎన్సిసి కేటగిరీ కింద 1% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ తెలంగాణలో మాత్రం జరగట్లేదు. పిల్లలు చాలా వరకు లాస్ అవుతున్నారు. పిల్లలు లాస్ అవుతూ దాని ప్రకారంగా వాళ్ళు కోర్టు కూడా అప్రోచ్ అయ్యారు ఈ విషయంపై. మన ఎన్సిసి డైరెక్టరేట్ గారు కూడా ఏమి దాని మీద రిప్రజెంటేషన్ రాలేకపోయింది. కానీ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటే ఎన్సిసి పిల్లలు ఎవరైతే ఎన్సిసి కోసం సేవాభావాలతో ముందుకొచ్చి సేవ చేసి వాళ్ళు సర్వీస్ చేయాలనుకుంటారో, రేపు దేశాన్ని కూడా సేవ చేయాలనుకుంటారో వాళ్ళకి ఆ ఎన్సిసి అనే రిజర్వేషన్ ఇస్తే చాలా బాగుండు. అది నీట్ మెడికల్ సీట్కు మాత్రం ఈ రిజర్వేషన్ తీసేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా చుక్కెదురైంది అప్పటి గవర్నమెంట్ చేయంగా. కాస్త ఇప్పుడు దయానీయులైన గవర్నమెంట్ ఎవరైతే ఆఫీసర్ హైయర్ అథారిటీస్ ఉన్నారో ఎన్సిసి నీట్ కేటగిరీ కింద వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే పిల్లలు డాక్టర్లుగా మనకు సేవ చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్లీజ్ జై ఎన్సిసి, జై జై ఎన్సిసి. ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున 76వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నా పేరు జగన్నాథం ప్రవీణ్, ఎక్స్ ఎన్సిసి క్యాడెట్, గ్లైడర్ పైలట్, ఆల్ ఇండియా వాయిస్ ఇన్ క్యాంప్. అమ్మ, మీ యొక్క ఎన్సిసి అనుభూతులు, మీ అందరికీ శుభాకాంక్షలు. 2 మాటలు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ ఐఎమ్ క్యాడెట్ సింధు. అందరికీ ఎన్సిసి డే శుభాకాంక్షలు. హ్యాపీ ఎన్సిసి డే టు ఆల్. సో ఈరోజు చాలా ఎంజాయ్మెంట్ తోటి మంచిగా జరిగింది. అందరూ చాలా కాన్ఫిడెన్స్ తోటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరితోటి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది.
డిఫరెంట్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. కల్చరల్స్, డ్రిల్, హార్స్ రైడింగ్ అందరూ ఎంజాయ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము సాయి దివ్య భార్గవి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్మీ వింగ్ నుంచి బెస్ట్ క్యాడెట్, మీకు 76వ వార్షిక శుభాకాంక్షలు ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున. Thank you, sir. Wishing each and everyone a very happy 76th NCC Day. Today we are celebrating this to commemorate the celebration of the NCC parade. Actually, this NCC Day is observed. This is celebrated because Jawaharlal Nehru, who was the first president of Prime Minister of India, he has attended the NCC parade for the first time. So to remember that, we are celebrating NCC Day on every fourth Sunday of November. గ్రేట్ అమ్మా, మీరు ఇంకా పెద్ద పెద్ద ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ వెళ్తున్నాను నేను, సుశీల అని. వీళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తాను. వీళ్ళకి ఎగ్జామ్స్ గ్రేట్ అమ్మా, మీలాంటి ఆఫీసర్స్ విద్యార్థులకు ఇంత సపోర్ట్ చేయడం చాలా సంతోషకరం. వారి భవిష్యత్తు కూడా ఎంతో గొప్పగా ఉంది. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Today is quite special to all of us. In the 21st century, I believe that leaders are the most important people, and NCC grooms the leaders of tomorrow. It bridges the gap from today to a bright future where all of us, the youth of the tomorrow, we are capable enough to lead others, to build the society into a much better place for individuals to live. And I also think that NCC has taught me many things, from the way I dress up, to the way I speak, to the way I interact with people. It has made me a different person altogether. And today is a quite special occasion for all of us, for the cadets, for the officers. As we are celebrating the 76th anniversary of NCC's birth, I wish the entire nation a happy NCC Day, because it's the cadets who are going to be the future. And then I hope that we all stand as an inspiration to the world and to the entire nation. గ్రేట్ అమ్మా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఎన్సీసీ 76వ వార్షికోత్సవం చాలా గొప్పగా జరుగుతుంది. మరి ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. మరి ఇక్కడ సికింద్రాబాద్ ట్రూప్ నుంచి విద్యార్థులు క్యాడెట్స్ ఉన్నారు. మరి వారు జైన్ ఎవ్రీబడి, I am a junior under officer Muhammad Abbas Khan, and today we are celebrating 27 NCC Day, and we are so happy to receive our flag. Sikindrabad group is always a champions group. Thank you, sir. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్యాడెట్స్ ఎంత డిసిప్లిన్గా ఉన్నారో. వీళ్ళందరూ కూడా సైనికులు, మరో యంగ్ సైనికులు. వీళ్ళందరూ కూడా దేశానికి రక్షణగా ఉంటారు. రేపు గొప్ప గొప్ప ఆఫీసర్లు అవుతారు. వీళ్ళందరూ కూడా మరి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్సీసీ అనేది ధైర్యాన్ని నేర్పుతుంది, దమ్ముని నేర్పుతుంది. సో మరొకసారి వీళ్ళందరికీ కూడా 76వ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఒక్కసారి మీరందరూ కూడా సికింద్రాబాద్ గ్రూప్ కి జై, సికింద్రాబాద్ గ్రూప్ కి జై, సికింద్రాబాద్ గ్రూప్ కి జై, సికింద్రాబాద్ గ్రూప్ కి జై. ఏఎన్ఆర్ స్టూడియోస్ ఏఎన్ఆర్ స్టూడియోస్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు భవిష్యత్తులో పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్, డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అయి దేశ నిర్మాణంలో గొప్పగా ఉంటారని మీ అందరికి కూడా వన్స్ అగైన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎన్సీసీ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. మరి నిజామాబాద్ నుంచి ఇక్కడ క్యాడెట్స్ రావడం జరిగింది. వాళ్ళ ఆర్మీ అధికారులు కూడా స్టూడెంట్స్ని, క్యాడెట్స్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంత చక్కగా కల్చరల్ ప్రోగ్రామ్ చేశారు. చూడండి, యూనిఫామ్లో క్యాడెట్స్ ఎంత నీట్గా పరేడ్ చేసి రావడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదములు. ఏదైనా ఇక్కడ వరకు రావడం మాకు చాలా అప్రిషియేట్గా ఉంది. అంటే ఎన్నో క్యాంపులు, ఎన్నో సెలక్షన్స్కి వచ్చాం. ఇంకా చాలా ఉంది, ఇప్పుడే అయిపోలేదు. ఇంకా ఆర్డీసీ అయిపోతే మేము సక్సెస్ అవుతాం. మేము సక్సెస్ అయ్యి మా నిజామాబాద్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తాం.
వీరంతా కూడా రిపబ్లిక్ డే పరేడ్ కోసం పోటీలు పడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ మీరు సాధించాలని కోరుకుంటూ, అమ్మాయిలు చూడండి కాబోయే ఐపీఎస్ ఆఫీసర్స్ లాగా ఎంత చక్కగా ఉన్నారో. కాదు, మేము ఎప్పుడు కెడెట్స్తోనే ఉంటాం. వాళ్ళ ట్రైనింగు యాడమ్ రిక్వైర్మెంట్స్ అంతా పూర్తి చేసి ఆర్డీసీకి మంచి ఒక బెస్ట్ ప్రిపరేషన్తో అక్కడ వెళ్ళాలని అదే మా ఉద్దేశం ఉంది. ధన్యవాదం సార్. మీరు చూడొచ్చు ఆర్మీ ఆఫీసర్స్ కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా క్యాడెట్స్ని చూసుకుంటూ మరి వాళ్ళు రిపబ్లిక్ డే పరేడ్ పోవాలని ఎంతో కష్టపడుతూ కూడా వారు ఒక దేశ నిర్మాణంలో ఉపయోగపడాలనే విధంగా ఆర్మీ ఆఫీసర్ వారికి ట్రైనింగ్ ఇచ్చినందుకు ఆర్మీ ఆఫీసర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చాలా సంతోషం అండి. నేను కూడా ఐఎమ్ ఎక్స్ క్యాడెట్. ఐ రిప్రజెంటెడ్ ఆల్ ఇండియా వాయిస్ ఇన్ క్యాంప్. ఎన్సీసీ ఏంటంటే ఎన్ని దెబ్బలు తాకినా కూడా లైఫ్లో ఎంత గట్టిగా ఉండాలని నేర్పిస్తుంది. మన ఆర్మీ ఆఫీసర్స్ మనకు అట్లా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ వన్స్ అగైన్ ధన్యవాదములు. ఒకసారి చూడండి ఎంత గొప్పగా ఎంత యూనిఫామ్స్ ఉన్నాయో. సార్ కెన్ యూ రెండు మాటలు? It's been a wonderful performance by the cadets, whether it was the performance on a horseback, performance on the drill square, or while marching, or the cultural participants. They've all done a phenomenal job today. And we're all proud to be part of the NCC fraternity and wishing you all a very happy NCC Day. ఇంత చలిలో కూడా ఎన్సీసీ యూనిఫామ్ వేసుకొని పరేడ్ గ్రౌండ్లో అడుగు పెడితే రక్తం వేడెక్కుతుంది. ఆ చలిగిలి అంత పారిపోతుంది. జ్వరం గిరం ఉంటే కూడా జ్వరం పారిపోతుంది. ఆటోమేటిక్గా మనిషి ఫిట్ అవుతాడు. ఆ రక్తము ఉర్రూతలుగుతుంది. ఏదైనా సాధించాలనే ధైర్యం ఇస్తుంది. అది ఎన్సీసీ యూనిఫామ్కున్న దమ్ము ధైర్యం. సో చూడండి ఇక్కడ ఇట్లా చూస్తూ ఉంటేనే ఎంత దేశభక్తి, భారతమాత కనిపిస్తూ ఉన్నది, బార్డర్ కనిపిస్తూ ఉన్నది. అందరూ ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా బార్డర్లో సేవ చేసి ఇక్కడికి వచ్చి పిల్లల్ని గొప్పగా తయారు చేసేవాళ్ళు. మరి చూడండి ఎంత చక్కగా, ఎంత డిసిప్లిన్గా, ఎంత నీతిగా, ఎంత పద్ధతిగా ఇక్కడ దేశము ఒక ఆర్మీ సెక్టార్ బార్డర్లో ఉట్టిపడిన విధంగా ఉంది. ఇంత కష్టపడి పిల్లల్ని ఇంత దూరం తెచ్చినందుకు ఆర్మీ ఆఫీసర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫ్రమ్ ఏఎన్ఆర్. First of all, happy NCC Day to all. Myself, First Officer M. Purnachandar from 32T Battalion Adilabad and Nizamabad Group. I am very happy to in this occasion. I am very proud of it in the part of nation building and nation service. Thank you very much, one and all. థ్యాంక్ యూ సార్. పిల్లలకు మన ఎంబీబీఎస్లో రిజర్వేషన్ అనేది ప్రభుత్వము మళ్ళీ పెట్టాలి. సో దట్ వాళ్ళకు ఎన్సీసీ రిజర్వేషన్ ఎంబీబీఎస్లో కూడా ఉంటే చాలామందికి అవకాశాలు వచ్చి డాక్టర్లు అవుతారు. సో తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్లో కూడా పిల్లలకు రిజర్వేషన్స్ పెడితే బాగుంటుంది. ఎంతోమంది డాక్టర్లు అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఎన్సీసీ అధికారులు కూడా ఆ విధంగా మీరు కూడా కొంచెం ప్రభుత్వానికి సూచన చేస్తే బాగుంటుంది సార్. మన పిల్లలు ఎంతోమంది డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ మరొకసారి మీరు ఈ అవార్డు సాధించినందుకు నిజామాబాద్ ట్రూప్కు, ఆదిలాబాద్ ట్రూప్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ ఎన్సీసీ విద్యార్థుల్ని ఎంత గొప్పగా మరి ఈరోజు రావడం జరిగింది. ఆ కల్చరల్స్ చూడండి, ఆ యూనిఫామ్ చూడండి. మరి వాళ్ళ సార్ ఆర్మీ ఆఫీసర్ గారు కూడా ఆ పిల్లల్ని ఎంతో గొప్పగా తీసుకురావడం జరిగింది, ఆనందరావు సార్ గారు. మరి మీకు శుభాకాంక్షలు సార్. Thank you very much. Thank you very much. I'm glad that you are an Air Force cadet, and I can make out from the spirit that you have got to come to meet the students here. And I was just speaking to them regarding preparation for the RDC. They have to go to Delhi, and I'm wishing best of luck for them. And thank you very much for coming and interviewing us. Thanks, sir. To speak to the students. సార్ చూడండి, ఆనంద్ సార్ గారు వాళ్ళ పిల్లలకు ధైర్యాన్ని నూరిపోస్తూ ఉన్నారు. ఆర్డీకి సెలెక్ట్ కావాలని సొంత పిల్లల్లాగా వాళ్ళను కాపాడుకుంటూ వాళ్ళకు ధైర్యం నూరిపోస్తూ ఉంటారు. మరి ఎన్సీసీ అంటేనే ఒక దమ్ము, ఒక ధైర్యం అండి. మరి ఆ చలి ఉంటుంది, ఇంత చలి కూడా ఎన్సీసీ యూనిఫామ్ వేసుకొని గ్రౌండ్లో అడుగు పెడితే చలిగిలి అంత పారిపోతుంది. పిల్లలకు జ్వరం వచ్చినా కూడా ఆ ఫిట్నెస్ ఇదంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ దమ్ము ధైర్యానికి ఎన్సీసీ అనేది మారు పేరు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తట్టుకునే దమ్ము తోటి మరి సక్సెస్ అయ్యే విధంగా ఎన్సీసీ ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా మరి ఆర్మీ ఆఫీసర్లు విద్యార్థుల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. మరొకసారి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి విద్యార్థుల్ని ఈ విధంగా ట్రైన్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. It was a very nice experience. I liked it. Great opportunity to represent our APNT directorate. ఓకే అమ్మా, ఇక్కడ మీరు అండర్ ఆఫీసర్ అనుకుంటాను. రెండు సీనియర్ అండర్ ఆఫీసర్. యా, వెరీ గుడ్. సీనియర్ అండర్ ఆఫీసర్, ఒక పట్టి ఉంటే జూనియర్ అండర్ ఆఫీసర్. ఓకే, hope you are trying for RD వయోసనే మీరు senior under officer అయితారు. Yes sir. You represented RD, I think. It will have gold patti. Yeah, please. It has good experience with it. Yes. Great. Yes sir. So we actually went through a lot of process of selection and all. So
అంతా మంచిగా జరుగుతుంది సార్. ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఉన్నారు, ఎయిర్ వింగ్ నుంచి. It has been a great experience that we are going through all this process, and our directorate, all the officers giving us the motivation to achieve a lot for the directorate, and we are trying our best to represent our state and in the national level. It was such a great opportunity to represent APNT directorate and to see all our seniors here and to meet all the army officers. We are glad that we are here. Of course, the selections were hard, but I'm glad that we made through pre-RDC 1. I hope everyone goes to RDC. Jai Hind. It's a very good opportunity to represent our Hyderabad group in the pre-RDC camp, and sure we'll try for representing the APNT directorate and being the best directorate in the year. It is very wonderful opportunity to give us this wonderful chance. We crossed many hurdles and everything. We got experience from our previous RDC students. We inspired from them. గ్రేట్ అమ్మా. ఒకసారి చూడండి క్యాడెట్స్ ఎంత చక్కగా కల్చర్ దాంట్లో ఉన్నారో, యూనిఫామ్లో ఉన్నారో ఒక్కసారి అందరూ చూడాలి. మరొకసారి మీ అందరికి కూడా ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున 76వ వార్షిక శుభాకాంక్షలు. మేడం గారు కూడా ఉన్నారు, ఒకసారి మీకు శుభాకాంక్షలు. Good morning. This is Lieutenant Raj Purohit Urmila. First, I would like to wish everyone NCC Day. This is 76th NCC Day, and I would like to tell a small information that NCC is a platform where you can develop your physically and mentally skills. And so many members are here. You can see here around us. And I would like to tell that I got direct commission because I have NCC C certificate. So I would like to tell everyone you should join NCC. Thank you. చూడండి మేడం గారు మన రాజ్ పురోహిత్ ఉర్మిళ మేడం గారు చూడండి, ఒక ఇన్స్పిరేషన్ లైఫ్ ఎగ్జాంపుల్. ఆవిడ కూడా సి సర్టిఫికేట్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు ఆర్మీ ఆఫీసర్ అయ్యి పిల్లల్ని కూడా తీర్చిదిస్తా ఉన్నారు. మరి ఎన్సీసీ వాళ్ళు ఇన్ని ఉపయోగం ఉంటుంది. ఒక లైవ్ ఇన్స్పిరేషన్, ఒక మహిళ ఆవిడ ఎన్సీసీ కంప్లీట్ చేసి ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యారు. మీరు ఇన్స్పిరేషన్ అమ్మా, మీకు ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much. Firstly, Jai Hind everyone. Myself, Cadet Devika. Firstly, I am honored to be a NCC cadet. It's my pleasure to participate here in the NCC Day. Thank you so much, sir, for giving me this opportunity. Once again, Jai Hind. సోదరులు ఎక్స్ క్యాడెట్స్ అందరు కూడా ఎన్సీసీ వార్షికోత్సవానికి రావడం జరిగింది. మరి మీ అందరికి కూడా 76వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున. ఎన్సీసీ ద్వారా మేము చాలా డిసిప్లైన్ అండ్ చాలా నేర్చుకున్నామండి. ఈ డిసిప్లైన్ అనేది మాకు కెరియర్లో చాలా గొప్పగా ఉపయోగపడింది. సో ప్రొఫెషనల్గా ఎక్సెల్ అవ్వడానికి ఎన్సీసీలో డిసిప్లైన్ అనేది చాలా బాగా ఉపయోగపడింది మాకు. బికాస్ ఆఫ్ ఎన్సీసీ ఓన్లీ ఐ బికేమ్ ఎన్సీసీ ఆఫీసర్, నేవల్ ఆఫీసర్. మాకు ఎన్సీసీ చాలా ఉపయోగపడుతుంది. మా జూనియర్స్ కూడా ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఓకే, మీ అందరికి వన్స్ అగైన్ 76వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీకు ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున ఎన్సీసీ 76వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సార్ థ్యాంక్ యూ సార్. You have been an ex-NCC cadet? Yes sir, yes sir. I am All India Voice Scenic. I represented. Amazing. Yes sir, yes sir. మరి సార్ సంజయ్ గుప్తా గారు ఉన్నారు. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసి ఇక్కడ వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పించి మరి వీరందరూ కూడా రిపబ్లిక్ డే పరేడ్ పోయి దేశాన్ని గొప్పగా నిర్మించాలనే విధంగా సార్ ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. ఆర్మీ ఆఫీసర్లు అందరూ కూడా అదే విధంగా ఉంటారు. మరి సార్ యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాం. It's been my pleasure to deal with the youngsters. They are the future of the country, and it's like me going back to my cadet days in NDA and meeting the youth and getting the pulse of today's, today's India. They are the strength, and I find, they're among the best, among the most talented youth I have come across of APNT Telangana Directorate, and I'm sure with this kind of youngsters, our nation is in very safe hands. They're going to do very well. Yeah. So thank you so much. Thank you, sir. All a very happy NCC day. Yeah, thank you, sir. మీ సేవలకు చాలా సంతోషం సార్. Thank you so much. Thank you, sir. Thank you. నా పేరు సోమ. నేను 2004 ఎన్సీసీ ఆర్డీసీ పరేడ్ చేసి వచ్చాను. ఈరోజు మీరు చూస్తున్న 76వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కెడెట్ల యొక్క సామూహిక ఐక్యమత్య మరియు క్రమశిక్షణని ఈరోజు మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఎంతోమంది బయట ఎన్నో విధాలుగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా మనలో కూడా చాలామంది యువత ఇప్పటికీ దేశం కోసం, సమాజం కోసం కృషి చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని చూస్తూనే ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటుంది. అందులోని ఒకప్పుడు మేము చేస్తున్న దాంతో పోలిస్తే ఇప్పుడున్న ఇంత కాంపిటీషన్లో కూడా వీళ్ళందరూ వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ సమగ్రతను, వాళ్ళ సామర్థ్యాన్ని ఇంతలా సమర్థవంతంగా మాకు
చూపిస్తుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇలాంటి విషయాలు మరింత మందికి చేరువలా చేసి వాళ్ళందరి యొక్క ఆసక్తిని ఎన్సీసీ మీద తీసుకొచ్చి అందరూ మరింత మంది ఇందులో పాల్గొని దేశానికి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎన్సీసీ 76వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ అమ్మ క్యాడెట్ ఫాతిమా గారు ఈవిడ ఎన్సీసీ సి సర్టిఫికేట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈవిడ షీఈ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మెడిసిన్. అయితే అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతూ ఉందంటే మన తెలంగాణలో మెడికల్ సీట్లలో ఎన్సీసీ రిజర్వేషన్ అనేది తీసివేయడం జరిగింది. దీనివల్ల చాలా విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఫాతిమా గారు సుప్రీంకోర్టును హైకోర్టును కూడా అప్రోచ్ చేయడం జరిగింది. మరి వీరికి ఎన్సీసీ క్యాడెట్లందరికీ కూడా ఎంబీబీఎస్లో కూడా ఇంజనీరింగ్లో ఇచ్చిన విధంగానే రిజర్వేషన్ ఇచ్చి వారందరికీ కూడా ఎంబీబీఎస్లో డాక్టర్ చదువుకునే అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానివల్ల వారందరూ కూడా డాక్టర్లు అయ్యి సమయాన్ని సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫాతిమా గారు మరి వారి యొక్క అనుభవాలు చెప్తారు. Jai Hind, happy NCC Day. I just want to upbring that we used to get 1% seat in NEET, whereas now we are only getting grace marks, that is 3 to 10%. So I just want to request that can we get our 1% back, because in Andhra they are getting 1%, but why not in Telangana? I just want that every youth of NCC should be in every aspect, whereas in NEET only we are not getting 1%, but in engineering, in MSET, they are getting 1%. So I just want that even we should get, even we are doing that hard work, even we are attending the camps. So I request that can we get our 1% back. Thank you. థ్యాంక్ యూ అమ్మ. తెలంగాణ ప్రభుత్వం కూడా మరి 1% రిజర్వేషన్ ఇచ్చి మరి వీరందరూ ఎంబీబీఎస్ చదువుకునే విధంగా ఉండాలని, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం అమ్మ. ధన్యవాదం. ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున ధన్యవాదాలు.